బిడ్డ, పదే పదే నువ్వు నీలో నువ్వు సతమతమవుతూ నీకు నువ్వు సర్ది చెప్పుకుంటూ ఇంకా ఎంతకాలం గడుపుతావు? భయపడకు. నువ్వు ఏ విషయంలో కూడా తొందరపాటు పడకు. నీకు అన్నిట్లో నేను సహాయపడుతాను. నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నీకొచ్చే బాధలన్నిటినీ నేను తొలగిస్తాను. నీకు దారి చూపిస్తాను. నేను చెప్పే విధంగా నువ్వు అన్నీ చేస్తూ ముందుకు వెళ్ళు. నీకు అంతా మంచే జరుగుతుంది. గుర్తుపెట్టుకో, ఎవరిని ఎక్కువగా నమ్మకు. నా వాళ్ళే కదా అని ప్రతి ఒక్కరికి చెప్పకు. సొంత వాళ్ళైనా బయటి వాళ్ళైనా స్నేహితులైనా ఎవరిని ఎక్కువగా నమ్మకు. గుర్తుపెట్టుకో ఇంకో విషయం, నీ వస్తువులు వాడినవి ఏవి కూడా బట్టలైనా ఇంకేవైనా కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకు. ఇంకొకటి, నీకు తినడానికి ఎవరైనా ఏమైనా తెచ్చి ఇస్తే దాన్ని తినకు. అది ప్రసాద రూపమే అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. నిన్ను వాళ్ళ వశం చేసుకొని నిన్ను మోసం చేసి నీకు బాధలను సృష్టించడానికి నీ శత్రువులు వేస్తున్న పన్నాగాలు చాలా ఉన్నాయి. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ కదా, తెచ్చి ఇచ్చారు కదా అనేసి ఏది పడితే అది తినకు. ఇంట్లో వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే నీవు లేనప్పుడు వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కలిగే సమస్యలని వీళ్ళు సృష్టిస్తారు. కాబట్టి ఇంట్లో వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించు. ఎలాంటివి పడితే అలాంటివి తినడం, ఎవరికి పడితే వాళ్ళకి ఏవి పడితే అవి ఇవ్వడం, ఇలాంటి ఏవి చెయ్యకు. ప్రతిరోజు 2 పూటల దీపారాధన చెయ్యి. నా ఆశీస్సులు ఎల్లప్పుడూ నీపై ఉంటాయి. సదా నేను నిన్ను కాపాడుతాను.